ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఇరాన్ వర్సెస్ అమెరికా ఇజ్రాయిల్ యుద్ధంలో రాబోయే 24 గంటలు చాలా కీలకం. గత 3 రోజులుగా చాలా పెద్ద యుద్ధాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయిల్ దాడి, అమెరికా స్థావరాలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు గాను గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడి, ఇరాన్కి సపోర్ట్గా వచ్చినటువంటి కొన్ని ముస్లిం దేశాల మీద ఇజ్రాయిల్ దాడి, లెబనాను ఇలాంటి కంట్రీస్ మీద, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిలో కీలకమైన పరిణామం అందరూ మాట్లాడుకుంటున్నటువంటి ఒక విషయం ఏంటి అంటే, ఈ యుద్ధంలో ఇరాన్లో ఉన్నటువంటి స్కూల్ మీద క్షిపణి పడి దాదాపు 165 మంది పిల్లలు చనిపోవటం, 165 మంది బాలికలు చనిపోవటం, అది అందరినీ బాధించింది. సో ఏది ఏమైనా నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. యుద్ధాన్ని వీలైనంత తొందరగా ముగించాలి. గల్ఫ్ దేశాల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతూ ఉంది. మీకు స్థావరాలు ఇచ్చినందుకు మేము దాడి ఎదుర్కొంటున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం అనేది యూఏఈ లాంటి దేశాలు, గల్ఫ్ దేశాలు అమెరికాను ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఇరాన్కి చెక్ పెట్టాలి, తొందరగా చెక్ పెట్టాలి అని ఇరాన్ నాయకత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని టార్గెట్గా చేసుకొని అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉన్నాయి. నిన్న ట్రంప్ ప్రకటించారు ఇరాను నావీ మొత్తం కూడా కొలాప్స్ అయిందని. ఇరాన్ కూడా పరిస్థితిని గమనించింది. వైమానిక దళం మీద అమెరికా ఆధిపత్యం వచ్చేసింది, నౌకా దళాన్ని అమెరికా కొలాప్స్ చేసేసింది. ఇక ఇరాన్ని అమెరికా ఆక్రమించుకోబోతుంది అన్నటువంటి ఒక అంచనాకి ఇరాన్లో ఉన్నటువంటి నాయకత్వం కూడా వచ్చింది. ఇరాన్లో ఉన్నటువంటి ప్రధాన నాయకత్వం ఇప్పటికే చనిపోయారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నుంచి మొదలుపెట్టి ఇరాన్లో డెసిషన్ మేకర్స్ అందరినీ కూడా ఒక్కొక్కరిగా అమెరికా ఇజ్రాయెల్ చంపేస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చర్చలు కావాలి అని చెప్పేసి ఇరాన్ అడుగుతూ ఉంది. నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి కలిశారు. మీరు కొద్దిగా చొరవ చూపి చర్చలు జరపండి అని చెప్పేసి అన్నారు. కానీ అప్పటికే ట్రంప్ కూడా ప్రకటించారు చర్చలు అడుగుతున్నారు కానీ చేయి దాటిపోయింది. అంటే చాలా క్లియర్గా ట్రంప్ ఉన్నాడు, ఇరాన్ని ఎట్టి పరిస్థితులు ఆక్యుపై చేసుకోవాలి, అక్కడ నాయకత్వాన్ని మార్చాలి. మళ్ళీ ఇదే నాయకత్వం చేతుల్లో కనుక ఇరాన్ ఉంటే మళ్ళీ అణుక్షిపణులు తయారు చేసే పనిలో ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాయకత్వాన్ని మార్చి ఇరాన్ని తన చేతిలోకి తీసుకోవాలని అమెరికా ఆలోచిస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇరాన్ ఆక్రమణ దిశగా అమెరికా కదులుతుంది. ఇట్స్ వెరీ క్లియర్, ఇరాన్ ఆక్రమణ దిశగా అమెరికా కదులుతుంది. రాబోయే 24 గంటలు చాలా కీలకం కాబోతున్నాయి. అమెరికా మరింతగా దాడులు పెంచేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే ట్రంప్ ఓపెన్గా ప్రకటించారు. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ఎంబసీల్లో ఉన్నటువంటి అధికారులను కూడా ఖాళీ చేసి అమెరికా రండి, రాబోయే 24 గంటల్లో ఇంకా దాడులు పెరిగే అవకాశం ఉంది అనేటువంటిది ట్రంప్ చేసినటువంటి ప్రకటన. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏదేమైనా ఇరాన్ క్రమంగా అమెరికా చేతిలోకి వెళ్తుంది. సరే, ఇరాన్ ఇంతలా రెచ్చిపోవడానికి, ఇంతలా దాడి చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఖమేనీ అంటే వాళ్ళ సుప్రీం లీడర్ చనిపోవటం అనేది వాళ్ళు కొద్దిగా బాధించే విషయం. రెండోది వాళ్ళకి అర్థమైపోయింది మనం అమెరికా చేతిలోకి వెళ్ళిపోతున్నామని. దాన్ని సహజంగా ఎవరు జీర్ణించుకోలేరు కదా. కాబట్టి వాళ్ళ శక్తి మేర వాళ్ళు ప్రయత్నం చేశారు, వాళ్ళ శక్తి మేర వాళ్ళు పోరాటం చేశారు. పైగా అసలు అమెరికా ఇరాన్ దెబ్బ కొట్టడానికి కారణం వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి గల్ఫ్ దేశాలు అనేది ఇరాన్కు ఉన్న కోపం. అందుకని ఎక్కువగా అసలు అమెరికా ఇజ్రాయెల్ కంటే కూడా ఇరాన్ టార్గెట్ చేసిందల్లా గల్ఫ్ దేశాలని. మనందరం మాట్లాడుకుంటున్నాం ఏదో గల్ఫ్ దేశాలు అమెరికా స్థావరాలను టార్గెట్ చేసింది, అమెరికా ఎంబసీని టార్గెట్ చేసిందని మనం అనుకుంటున్నాం. కాదు, దుబాయ్లో ఉన్నటువంటి చాలా పెద్ద బిల్డింగ్ని టార్గెట్ చేసింది, దుబాయ్ ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేసింది ఇరాన్. ఎందుకంటే ఈ దేశాలు తమని అమెరికా వశం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి, నన్ను నాశనం చేయడానికి ఈ దేశాలు సహకరించినాయి అనేది ఇరాన్కున్న కోపం. సరే, ఏదేమైనా ఒక విషయాన్ని క్లియర్గా మాట్లాడుకోవాలండి. ఇలా అమెరికా చేతిలోకి ఇరాన్ వెళుతుంది కాబట్టి ఇరాన్ చరిత్రని జాగ్రత్తగా గమనిస్తే 1979 కంటే ముందు ఇరాన్ వేరు, 1979 తర్వాత ఖమేనీ నాయకత్వంలోకి వచ్చిన తర్వాత ఇరాన్ వేరు. ఖమేనీ నాయకత్వంలోకి వచ్చిన తర్వాత మత పిచ్చి, ముస్లిం విప్లవం, ఇస్లామిక్ లిబరేషన్ తీసుకొచ్చి మతాన్ని ఎక్కువగా జొప్పించి అవన్నీ క్రిస్టియన్ కంట్రీస్ ఇజ్రాయెల్తో మన ఫ్రెండ్షిప్ ఏంది. అప్పటిదాకా ఇజ్రాయెల్కి ఇరాన్కి మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. కానీ యూదుల్ని శత్రువులుగా చూపించి, ఇజ్రాయిల్ని శత్రువుగా చూపించి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మనంతా నిలబడాలని చెప్పేసి అప్పటి నుంచి వాళ్ళ మధ్య వైరం అలా కొనసాగుతూ వస్తోంది. ఇస్లామిక్ కంట్రీస్ వర్సెస్ క్రిస్టియన్ కంట్రీస్గా ఒక వివాదాన్ని మార్చాడు. చివరికి మరి ఇస్లామిక్ ఐక్యతను ఏమన్నా సాధించగలిగారంటే అది లేదు. ఇప్పుడు చూడండి, యుద్ధంలో ఇస్లాంలో కూడా రెండు వర్గాలు అయిపోయాయి, సున్నీ వర్సెస్ షియా. ఇప్పుడు ఇరాన్లో ఉన్నదేమో ప్రధానంగా షియా, గల్ఫ్ దేశాల్లో ఉందేమో
సున్నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఒకే మతంలో వివిధ వర్గాలు, ఇలా మారిపోయింది. ఏదైనా అతి మత పిచ్చి. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ చెప్పేదంటే కొంత రియాలిటీ కూడా ఉంది. ఎంత దాడిని మనం యుద్ధానికి ఖండించినప్పటికీ కూడా ఇజ్రాయెల్ చెప్తుందంటే ఒక వాస్తవం ఏంది, ఎప్పటికైనా సరే ఖమేనీ నుంచి, ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కి ముప్పు ఉంది. వీళ్ళు అణుపరీక్షలు తయారు చేస్తుంది, అణుబాంబులు తయారు చేస్తుంది ఇజ్రాయెల్ని నాశనం చేయడానికే. ఆ విషయం ఇజ్రాయెల్ తెలుసు. ఎలాగైతే పాకిస్తాన్ మన మీద ద్వేషంతో రగిలిపోతూ ఉంటుందో, అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ మీద ద్వేషంతో రగిలిపోతూ ఉంటుంది. మరి తన పక్కనే ద్వేషంతో రగిలిపోయాడు అంటే ఎప్పటికైనా తనకి ప్రమాదం అని గమనించినప్పుడు మరి ఇజ్రాయెల్ సేఫ్ జోన్ చూసుకోవాలిగా. నువ్వు చంపే నేను చచ్చిపోతా అని ఎవడు అనలేడు కదా. చంపేస్తాన్నామని లేకుండా చేస్తాడు. అలా వద్దురా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. విననోడైతే ఎదురు వీడే దాడి చేస్తాడు. అందుకనే ఇజ్రాయిల్ దాడిని కూడా కొంత మనం ఖండించలేని పరిస్థితిలో పడ్డాం. దాడి తప్పైనా, స్కూల్ పిల్లలు చనిపోవడం బాధ అయినా, ఖమేనీని చంపటం అనేది యుద్ధనీతి కాకపోయినా, మనం కొన్ని విషయాల్ని తప్పు అని చెప్పలేని పరిస్థితి ఎందుకు పడ్డామంటే ఖమేనీ ఒక మత ఛాందసవాదాన్ని నూరిపోశాడు కాబట్టి. అనేక ఇస్లామిక్ టెర్రరిస్ట్ యాక్టివిస్టులకి ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి, వాళ్ళతో చేతులు కలిపాడు కాబట్టి, వాళ్ళకి ఫండింగ్ చేశాడు కాబట్టి ఇది తప్పు కదా. మరి దీన్ని ప్రపంచం ఖండించాలి కదా. మరి కాకపోతే అలాంటి దేశం అనేటువంటి పాకిస్తాన్ అంతకన్నా పెద్ద దేశం, మరి ఆ దేశాన్ని ఎందుకు ఉపేక్షిస్తున్నారని మనం అడుగుతాం. అంతే మనం అడగగలిగిందల్లా ఇరాన్ విషయంలో మీరు తీసుకునే చర్యగా ఓకే, మరి పాకిస్తాన్ సంగతి ఏంది అంటే మీరు ఇరాన్ మీద ఉగ్రవాదం అని దాడి చేశారా, లేదు వాళ్ళ దేశంలో వనరులు ఉన్నాయని దాడి చేశారా? అమెరికా ఉద్దేశం ఏంటి? అమెరికా ఉద్దేశం ఖచ్చితంగా అందరికీ తెలిసిందేగా. సో ఇజ్రాయిల్ ఉద్దేశం కరెక్టే, కానీ అమెరికా ఉద్దేశం మాత్రం వేరే ఉంది. మరి అమెరికా నిజంగా టెర్రరిజానికి వ్యతిరేకమైతే పాకిస్తాన్ మీద కూడా దాడి చేయాలి. సో ఏదేమైనా ఇరాన్ నష్టపోవటంలో దానికి ఉన్న మత పిచ్చే దానికి కారణమైంది. ఆ మత పిచ్చే తోటి ముస్లిం కంట్రీస్ కూడా ఇరాన్తో తోడుగా లేకుండా చేసింది. ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుందాం రియాలిటీగా. ముస్లిం కంట్రీస్ అయినటువంటి యూఏఈ కావచ్చు, సౌదీ కావచ్చు, ఆ దేశాలు ఎలా డెవలప్ అయ్యాయి? అతి మత పిచ్చితోటి ఇరాను, ఇరాకు, ఆఫ్ఘనిస్తాను ఎలా తగలబడ్డాయి, పాకిస్తాను. రియాలిటీ మాట్లాడుకున్నాం. అందుకనే మతం ఉండాలి, ఎవరి మతమైనా వాళ్ళకి ఇష్టం ఉండాలి. అది ఎక్కడి వరకు? మన ఇంటి వరకే. బయటకు వచ్చిన తర్వాత మనం మతం కాదు, మనుషులం. అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోకపోతే నాశనం అయ్యేది మనమే. గుర్తుపెట్టుకోండి, నాశనం అయ్యేది మనమే. మనకి మతం అంటే ఇష్టం ఉండొచ్చు, ఆ ఇష్టంగా పెట్టుకోవాలి, అంత పిచ్చిగా మారకూడదు. ఆ పిచ్చిగా మారింది కాబట్టి ఇవాళ పాకిస్తాను జనం అడక తినే పరిస్థితులు ఉన్నారు. ఇరాన్లో ప్రజలు ప్రభుత్వం తిరుగుబాటు చేస్తే, ఇప్పుడు నిజానికి ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చెప్పినా, అమెరికా దాడి చెప్పినా అక్కడ ప్రజలే దాడి చేస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో చూస్తున్నాం మనం, ఏమన్నా గవర్నమెంట్ సరిగా ఉంది అక్కడ, పరిస్థితులు సరిగా ఉన్నాయి అక్కడ. సో మతం ఎప్పటికైనా మనిషిని ముంచేసింది. థ్యాంక్ యూ.